వచ్చే నెల జూన్ 4న మొదలయ్యే ఎన్నికల కౌంటింగ్లో టీడీపీకి ఎన్ని సీట్లు, అలాగే వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు అనే దాని మీద ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చాలామంది వాళ్ళ అభిప్రాయాలని వెలిబుచ్చుతున్నారు. ఎవరికి తగినట్టుగా వాళ్ళు టీడీపీకి ఇన్ని సీట్లు వస్తున్నాయి, లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఇన్ని సీట్లు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. అయితే ఖచ్చితమైన అంటే వాళ్ళ అంచనాలు ఖచ్చితత్వం ఉండవు. బట్ స్టేట్ ఇంటెలిజెన్సీ నివేదిక ప్రకారం టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఒక నివేదికనైతే వాళ్ళు ప్రిపేర్ చేసే ఉంటారు అనుకుంటున్నాను నేను. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, దాని గురించి పూర్తి సమాచారాన్ని. బేసికల్గా ప్రతి రాష్ట్రానికి ఒక ఇంటెలిజెన్స్ వింగ్ అని ఒకటి ఉంటుంది, డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి అధీనంలో ఉంటుంది. అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ టు సీఎం డైరెక్ట్లీ. దానికి ఒక డీజీ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ కానీ, లేదా అడిషనల్ డీజీ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ని కానీ హెడ్గా వేస్తారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనగానే జనంలో కూడా ఒక పెద్ద శాంక్టిటీ ఉంటుంది. అబ్బా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పారా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ అంచనాలు, ఎలక్షన్ అంచనాలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అందజేసే వాటికి క్రెడిబిలిటీ ఉండదు, ఓకే, విశ్వసనీయత ఉండదు. ఇందిరాగాంధీ కూడా 1977 ఎమర్జెన్సీ తర్వాత ఎలక్షన్స్ పెడితే బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుందని కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు. ఆవిడకి ఎలక్షన్కి వెళ్ళింది, తుక్కుగా ఓడిపోయింది 1977 ఎలక్షన్స్లో. సో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తారంటే బేసికల్గా వాళ్ళకి ప్రతి జిల్లాలోనూ, మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ప్రతి జిల్లాలోనూ ఒక డిఎస్పి, ఒక సిఐ, ఒక 4-5 కానిస్టేబుల్స్ కలిపి ఒక ఇంటెలిజెన్స్ యూనిట్ ఉంటుంది. అంతకు మించి యంత్రాంగం ఏమి ఉండదు. ఈ డీజీపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు సేకరించే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎటువంటి శాస్త్రీయత ఉండదు. దీన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి మన దగ్గర ప్రామాణికంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసే సర్వే అంటూ ఏమీ ఉండదు. బేసికల్గా సపోజ్ కాకినాడ ఉన్నాను, కాకినాడలో ఒక డిఎస్పి, ఒక సిఐ, ఒక ఎస్ఐ, 4 కానిస్టేబుల్స్, ఇట్లా ఉంటుంది లిమిటెడ్గా. వాళ్ళు ఏం చేస్తారంటే స్థానికంగా ఉండే నోరున్న నాయకులు, లేకపోతే విలేకరులు, సోషల్ పర్సనాలిటీస్ని కలుస్తారు. సరే, ఏంటి ఎట్లా ఉంది ఎలక్షన్ ట్రెండ్ అని అడుగుతారు. ఏముందయ్యా, వైసీపీ వచ్చేస్తుంది అని అంటారు. వైసీపీ ఎట్లా వస్తుంది అనేది వాళ్ళకేం అవగాహన ఉండదు. ఓకే. ఇక రెండోది గవర్నమెంట్ వైసీపీ. సో వైసీపీకి ఇష్టడైన వ్యక్తే ఇంటెలిజెన్స్ హెడ్గా ఉంటారు. మనకు రామాంజనేయులు గారు, మొన్నటిదాకా సీతారామాంజనేయులు గారు వైసీపీ గవర్నమెంట్కి ఎంత కావాల్సిన వ్యక్తో చెప్పాల్సిన పని లేదు ప్రత్యేకంగా. ఇప్పుడు బిశ్వజిత్ కుమార్ గారు ఉన్నారు. ఆయన ఏమి సైడ్స్ తీసుకోరని అనుకుంటున్నాను, కానీ ఇంటెలిజెన్స్ హెడ్ అంటే ప్రో గవర్నమెంట్గా ఉండాలి 100%. ఈ డిఎస్పీలు, వీళ్ళ సిఐలు జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో సిఐలే ఉంటారు. డిఎస్పీలు దొరకపోతే సిఐని ఇన్ఛార్జ్గా పెడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే చూస్తా అధికార పార్టీకి సరిగ్గా లేదు అని చెప్పి మనం నివేదిక పంపిస్తే మన పీక మీదకి వస్తుంది. ఎందుకంటే మా ఐజీ ప్రో గవర్నమెంటు, మా అడిషనల్ డీజీ ప్రో గవర్నమెంటు, అక్కడ ఉండే మా ఎస్పీలు, ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్, పొలిటికల్ ఎస్పీ, వీళ్ళంతా ప్రో గవర్నమెంట్ కాకపోతే వీళ్ళెవరు ఇంటెలిజెన్స్లో ఉండలేరు బేసికల్గా. ఓకే. సో మనం రిస్క్ చేయటం దేనికి? వైసీపీ రాదని చెప్పామంటే ముందు మన శంకరగిరి మాన్యాలు పట్టించేస్తారు, అర్జెంటుగా నీకు సర్వే చేయటం రాలేదు, అసెస్మెంట్ చేయటం రాలేదని అంటారు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మాండం మా జిల్లాలో అని పెడతారు. ఏ గవర్నమెంట్కైనా ఇది తప్పదు. తానా అంటే తందాను. 2019లో చంద్రబాబు గారు గవర్నమెంట్లో కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు చంద్రబాబు గారికి నివేదిక ఇచ్చి ఉంటారు.
మంచి మెజారిటీ గెలవబోతున్నామని, అరౌండ్ 175కి 120 రావచ్చు అని. కానీ రాలా. భారీ అంచనాలు. ఎందుకు రాలేదంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు రిస్క్ తీసుకోరు. ఓకే. వాస్తవ పరిస్థితిని తెలుసుకునే అంత యంత్రాంగం వాళ్ళకేమీ ఉండదు. ఓకే. ఏం చేస్తానంటే ఆ ఫ్రెండ్స్ని, సోషల్ మీడియా వాళ్ళని, నాకు ఇదంతా నేను ఇంత వివరంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, నేను గతంలో కాకినాడలో ఒక పేపర్ విలేకరిగా పనిచేసి, 2 పేపర్లకు విలేకరిగా పనిచేసి, ఒకదాని తర్వాత ఒకటి. అక్కడ ఇంటెలిజెన్స్లో మాకు ప్రభాకర్ రావు గారిని సిఐ, తర్వాత డిఎస్ అడిషనల్ ఎస్పీగా ప్రమోట్ అయ్యి చివరి రిటైర్ అయిపోయారు అనుకోండి. తర్వాత ప్రసాద్ అని ఒక హెడ్ కానిస్టేబుల్ అక్కడే ఎస్ఐగా ప్రమోట్ అయ్యాడు, ఆయన కూడా రిటైర్ అయిపోయారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, 2 రోజులకి 3 రోజులకి నన్ను కలుస్తూ ఉండేవాళ్ళు. ఏంటి సార్ ఆ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ సార్, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్, గవర్నమెంట్ ఫంక్షన్ మీద మీరేమనుకుంటున్నారు సార్ నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు. వెరీ రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాళ్ళు. మనకు తెలిసింది ఏదో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, అది వాళ్ళు రిపోర్ట్ కింద పంపించేస్తారు. అంతే తప్ప మన గవర్నమెంట్ పడిపోతుంది, ఓట్లు రావట్లేదు అని ఏ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా గవర్నమెంట్కి మెసేజ్ వెళ్తుంది, లేకపోతే ఒక అసెస్మెంట్ వెళ్తుంది, ఒక ఫైల్ వెళ్తుంది అని నేను అనుకోను. అంటే ఒకవేళ నిజంగా ఓడిపోతుందని వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు చెప్పరు ఓడిపోతుంది. ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఇట్లా ఇంటెలిజెన్సీ వాళ్ళ మీదే ఆధారపడాల్సి వచ్చేది, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంటెంపరీ సొసైటీలో చాలా వరకు ఇప్పుడు ఐపాక్ట్ అనేది అందరికీ తెలిసిందే. ఇలా ప్యాక్ట్స్ అనేవి కన్సల్టెన్సీస్ ఓన్లీ ఈ అనాలిసిస్ చేయడానికి, పొలిటికల్ అనాలిసిస్ చేయడానికి చాలా కంపెనీస్ అనేవి వస్తున్నాయి. వాళ్ళు ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచే వాళ్ళ ప్రిడిక్షన్స్ అనేది వాళ్ళు స్టార్ట్ చేసి ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తున్నాయి, ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తున్నాయి అని చెప్పేసి ఆల్మోస్ట్ 90 to 95% వరకు వీళ్ళ ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది మ్యాచ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఈ ఇంటెలిజెన్సీ వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా ఈ కన్సల్టెన్సీస్ ఎవరైతే అనాలిసిస్ చేస్తున్నాయో మార్కెట్లో వాళ్ళది మనం నమ్మడానికి వీలుందా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కంటే కూడా ప్రైవేట్ ఏజెన్సీస్ లేదా ప్రైవేటు వ్యక్తులు చెప్పేవి కొంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అయితే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు కాకూడదు. అంటే వైసీపీ తరఫున కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులాగా బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రెస్లో వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే 175కి 170 అని అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 24 ఎంపీ స్థానాలు వైసీపీకి వస్తాయని వాళ్ళు నివేదికలు ఇస్తారు. సోషల్ మీడియాలో దానికి బ్రహ్మాండమైన ప్రచారం కూడా జరుగుతుంది, వ్యూస్ కూడా బాగానే వస్తాయి. ఇవి ఏంటంటే ఈ ప్రచారాలు ఏంటంటే జనాన్ని మోటివేట్ చేయటానికి, ఓ వైసీపీ గవర్నమెంట్ వచ్చేస్తుంది లేదా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేస్తుంది అనే ఇంప్రెషన్ వాళ్ళకి క్రియేట్ చేయటానికి ఈ సర్వేలన్నీ పనికొచ్చినాయి. ఈ సర్వేల్లో కూడా శాస్త్రీయత ఏమీ లేదు, కాకపోతే కొంత గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. ఓకే, ఇంటెలిజెన్స్ ఇచ్చే నివేదిక కన్నా కూడా ఈ ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ ఎంటిటీస్ ఏవైతే సర్వీస్ నిర్వహిస్తున్నాయో కొంత వీళ్ళు అబోవ్ హెడ్ కొంచెం వీళ్ళకన్నా కూడా పై ఎత్తునే ఉంటారు. ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ ఉంది కదా, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఎట్లా ఉందో గవర్నమెంట్కి ఒకసారి చూద్దాం. ఓకే, రాయలసీమలో 52 సీట్లు ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు. ఓకే, 35 వస్తాయని వాళ్ళు అంచనా వేశారు. అంటే ఏ పార్టీకి సంబంధించి? వైసీపీ చెప్తున్నాను నేను. మిగిలిన పార్టీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికని ఇంటెలిజెన్స్ వారు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వైసీపీకి ఇచ్చిన అంకెల గురించి నేను ప్రస్తావిస్తున్నా. వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరంలో 34 సీట్లు ఉన్నాయి. ఓకే, 34, 19 వైసీపీకి వస్తాయి అనేది వాళ్ళ అంచనా, ఇంటెలిజెన్స్ అంచనా. ఓకే, ఈస్ట్ గోదావరిలో 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఓకే, నా ఫ్రెండ్స్ చెప్పడం ఏంటంటే అతి కష్టం మీద ఒక 2-3 వస్తాయని చెప్తున్నారు వైసీపీకి. నేను అక్కడ పనిచేసి ఉండటం వలన కొద్దిగా విస్తృతమైన సమాచారం. కానీ ఇంటెలిజెన్స్ వారు ఏం చేశారంటే 19కి 7 సీట్లు వస్తాయని నివేదిక ఇచ్చారు. ఓకే,
వెస్ట్ గోదావరిలో 15 ఉన్నాయి. 15లో 6 వైసీపీకి అని రాశారు. కృష్ణాలో 16 ఉన్నాయి. 16లో 5 వైసీపీకి. గుంటూరులో 17 సీట్లు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఉమ్మడి జిల్లాలు. అందులో వైసీపీకి 6 సీట్లు ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో 12 ఉన్నాయి. అక్కడ కూడా 6 ఇచ్చారు. నెల్లూరులో 10 సీట్లు ఉన్నాయి టోటల్గా, ఎమ్మెల్యే సీట్లు ఇవన్నీ. అందులో 6 వైసీపీకి ఇచ్చారు. 90 నుంచి 95 స్థానాల వరకు ఖాయంగా వైసీపీ గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇంకా స్వింగ్ ఉంటే 95 నుంచి 110, 115 వరకు కూడా వెళ్ళొచ్చు అనేది అంచనా. ఇంటెలిజెన్స్ వారి నివేదిక ప్రకారం వైసీపీ గవర్నమెంట్లోకి వచ్చేస్తుంది అని. 88 కావాలి మనకి. 88 మ్యాజిక్ ఫిగర్ మెజారిటీకి సాధించామని చెప్పుకోవడానికి 88 స్థానాలు. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అఫీషియల్గా 88 సభ్యులు కావాలి. 175 సగంలో 88 సీట్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాలంటే ఇంటెలిజెన్స్ వారు 90 to 95 ఇచ్చారంటే గెలుపు 151 సీట్లు ఉన్న పార్టీకి హౌ ప్రికేరియస్, హౌ ఇది తాడు మీద పిల్లలు నడుస్తారే బ్యాలెన్స్ చేస్తా, సర్కస్ ఫీట్ లాగా అంత టైట్ గా. అంటే అసలు 2 సీట్లు మెజారిటీ, 95 అంటే 7 సీట్లు మెజారిటీ. సరే ఇంకో 110, 115 ఉంటే ఏదన్నా కానీ 10-15 సీట్లు మెజారిటీ. వాళ్లకు అనుకూలమైన సంస్థ నుంచి వచ్చిన నివేదికే ఇలా ఉంది. అది జనరల్ గా అంటే ప్రజలు ఏదైతే అంచనా వేసుకుంటున్నారో, ఇంటెలిజెన్స్ కి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ సెటప్ లేదు. ఒకటి కరెక్ట్. ఇంటెలిజెన్స్ లో పనిచేసే వాళ్ళు దే ఆర్ నాట్ ట్రైన్డ్ టు గ్యాదర్ ఇంటెలిజెన్స్. రెగ్యులర్ లా అండ్ ఆర్డర్లో కానీ, సిఐడిలో కానీ, ఇతర బ్రాంచెస్లో కానీ పనిష్మెంట్ అనుకున్న వాళ్ళని, నాన్ ఫోకల్ పోస్టింగ్లు ఇద్దాం అనుకున్న వాళ్ళని కానీ, డిఎస్పీలు, సిఐలు వీళ్ళని ఇంటెలిజెన్స్కి తోలుతారు. ఇంటెలిజెన్స్ నుంచి జిల్లాలకు తోలుతారు. జిల్లాలో వీళ్ళని ఎవరు గుర్తించరు. ఓకే, ఒక ఆఫీస్ ఉంటుంది, బోర్డు కూడా ఉంటుందో లేదో నాకు తెలుసు. ఏసీబీ వాళ్ళకైతే డిఎస్పీకి ఏసీబీ కార్యాలయం, డిఎస్పీ వారి కార్యాలయం అని బోర్డు ఉంటుంది. కానీ ఇంటెలిజెన్స్ డిఎస్పీకి బోర్డు ఏమి ఉండదేమో, నాకు జిల్లాలు గమనించలేదు. కానీ సో సిఐలు వాళ్ళు మామూలుగా ఉంటారు. ఎప్పుడు ఇంటెలిజెన్స్లోంచి బయటకు పోదామా, ఎప్పుడు లా అండ్ ఆర్డర్లోకి వెళ్దామా, లేకపోతే ట్రాఫిక్లోకి వెళ్దామా, లేకపోతే క్రైమ్ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్దామా, ఇట్లా వెళ్దాం. కానీ ఈ ఇంటెలిజెన్స్ ఏంట్రా బాబు న్యూషన్స్ అన్న ఫీలింగ్లో ఉంటారు ఎక్కువ మంది ఫీల్డ్ స్టాఫ్. ఆఫీసులో అడిషనల్ డీజీకి, ఐజీకి, ఎస్పీలకి బాగానే ఉంటుంది. వాళ్ళకి అదనపు ఇది కూడా ఇస్తారు శాలరీలో. ఏమీ గుర్తింపు ఉండదు. ఏదో ఒక ఫ్లాట్ తీసుకుని ఉంటామే కానీ పోలీస్ ఆఫీసర్ అనే హంగామాగా ఏమీ ఉండదు. అందువల్ల ఏంటంటే ఇంటెలిజెన్స్లో కూడా దే ఆర్ నాట్ విల్లింగ్లీ వర్కింగ్. ఓకే, అందుచేత హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి ఏదో ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, మీ జిల్లా పరిస్థితి ఏంటి, లేకపోతే మీ పలానా నియోజకవర్గం పరిస్థితి ఏంటని 2, 3, 4 అడిగేసి దాని మీద ఒక రిపోర్ట్ పంపించేస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంపించిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏదన్నా ఉందేమో నాకైతే తెలీదు. ఇది నమ్మశక్యం కానీ అంకె వస్తే రావచ్చు, 90, 100 అది వేరే సంగతి. ఇంటెలిజెన్స్ వారి నివేదిక మాత్రం శాస్త్రీయమైంది కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. నా ఎక్స్పీరియన్సెస్ కూడా నాకు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి మీరు అనాలిసిస్ చేశారు, అలాగే ఇంటెలిజెన్స్ నివేదిక కూడా మీరు ఏ ప్రాంతానికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా మీరు విశ్లేషించారు. అలాగే లోక్సభ ఎన్నికల్ని మనం పరిశీలించినట్లయితే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఫిగర్, మీరు ఇంతకు ఏదైతే ఫిగర్ చెప్పారో 25 మనకి ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎన్ని వైసీపీ గెలుచుకుంటుంది, ఎన్ని టీడీపీ గెలుచుకుంటుంది నేను చెప్పలేను. కానీ విశ్వసనీయత కలిగిన ఇండియా టుడే లేకపోతే News 18 అనే ఇంగ్లీష్ ఛానల్,
ఇట్లాంటి 3-4 నేషనల్ ఛానల్స్ చెప్పిన దాన్ని ఛానల్స్ వాళ్ళు ఓకే ఎంతో కొంత వాళ్ళు శాస్త్రీయత ఉన్న విధంగానే గ్రౌండ్ రిపోర్టింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ సర్వేలు చేసే పేరెన్నిక గణ సంస్థలతో టైఅప్ అయ్యి వాళ్ళకి లక్షల్లోనూ కోట్లలో కూడా పే చేసి ఉంటారు, ఎందుకంటే ఆ స్థాయి గల ఛానల్స్ కాబట్టి. అవును. సో అది గుడ్డేట్గా మన పెయిడ్ ఆర్టిస్టులు చెప్పినట్టు చెప్పలేరు వాళ్ళు. ఓకే. అందువల్ల అట్లా చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే 5 నుంచి 6 వైసీపీకి వస్తాయని 25లో, కూటమికి 18, మిగిలిన 19 వస్తాయి. అట్లా చూసుకుంటే వైసీపీ ఘోర పరాజయం ఎదుర్కొని పోతుందని చెప్పొచ్చు. ఎందుకనంటే పార్లమెంటరీ సీట్లు కనుక 5 వస్తే ఒక్కొక్క పార్లమెంటరీ సీట్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 5 × 7 వేసుకుంటే 35-40కి మించి వచ్చే అవకాశం లేదు. అయితే ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 స్థానాలు ఉంటే 7 గెలవాలని ఏమీ లేదు. అందులో 2-3 తెలుగుదేశానికి పోవచ్చు, లేకపోతే తెలుగుదేశం గెలిచిన పార్లమెంట్ సీట్లలో కొన్ని వైసీపీ గెలవచ్చు. యావరేజ్ని చూసుకుంటే 35-40 స్థానాలకు పరిమితం. ఒక టైమ్స్ నవ్ అనే ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది, అది పేటిఎం ఛానల్ లాగా తయారైపోయింది. వాళ్ళు ఏం చెప్పారంటే 24 వైసీపీకి వస్తాయి అవుట్ ఆఫ్ 25. 175లో 170 ఎంతో అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్పారు. సరే, వాళ్ళకి ఎవరో ఫీడ్ చేశారు, అమౌంట్లు ఖర్చు పెట్టారు. అట్లాంటివి కాకుండా ఇండియా టుడే ఈజ్ ఏ క్రెడిబుల్ న్యూస్ ఆర్గనైజేషన్. ఖచ్చితంగా దే హ్యావ్ సంథింగ్ టు లూజ్ ఇఫ్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో అటువంటి సంస్థలు 3-4 చెప్పింది ఏంటంటే తెలుగుదేశానికి అవకాశం బాగా గట్టిగా ఉంది అని చెప్తున్నారు. ఓకే. అందువల్ల మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిందంటే, ఇక్కడ ఏం చెప్పారు, తెలంగాణలో ఏం చెప్పారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కేసీఆర్ మళ్ళీ రాబోతున్నారని చెప్పారు. అనుకూల మీడియా. అందుకని సిట్టింగ్ గవర్నమెంట్ ఓడిపోబోతుంది అని ఏ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పదు. బేసిక్ ప్రిన్సిపల్. ఇప్పుడు వాళ్ళు నివేదిక ఎట్లా తయారు చేస్తారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు హెడ్ ఆఫీస్లో కూర్చుని జిల్లాల నుంచి డిఎస్పీలు ఇచ్చిన నివేదికను కోడతారు అంకెలని. అవి శుభ్రంగా లేకపోతే ఆ డిఎస్పీయో సిఐయో వెళ్ళిపోవాల్సిందే. ఐజీలు డీజీపీ వాళ్ళ ఆగ్రహానికి గురవుతారు వాళ్ళు. ఈ తలనొప్పి మనకెందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా పంపిస్తారు. మెజారిటీ వచ్చే విధంగా అంకెలు రాసి గవర్నమెంట్కి పంపిస్తారు. నిజాలు వాళ్ళకి తెలిసినా కూడా అవి వెల్లడించే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన అంకెలు ఉన్నాయి కదా ఇందాక, ఇంటెలిజెన్స్లో చాలా హై ర్యాంకింగ్ ఆఫీసర్స్ క్రోడీకరించి ప్రభుత్వానికి పంపించిన అంకెలు ఇవి. 90 నుంచి 95 వస్తే తెలుగుదేశం కూటమికి ఎంత రావాలి? 175లో 90 అంటే 80 దగ్గర ఎక్కడో ఆగాలి. మీరు విశ్లేషించారు చక్కగా. ఇప్పుడు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అంటే ఇంటెలిజెన్సీ నివేదిక ప్రకారంగానే మీరు చెప్పారు. అలాగే వైసీపీ గెలుపు చాలా కష్టం అనేది ఇంటెలిజెన్సీ నివేదిక ప్రకారం కూడా మనకి కనబడుతుంది, తేటతెల్లం అవుతుంది. టీడీపీ గెలుపు ఖాయం అనేది మార్కెట్లో ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ గెలుపు మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ఇంటెలిజెన్సీ నివేదిక ప్రకారంగా కాకుండా మీరు వైఎస్ఆర్సీపీ గురించి చెప్పాలి అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా, ఫామ్ చేయదా అనే దాని గురించి మీరు దాన్ని ఎలా భావిస్తారు, ఎలా విశ్లేషిస్తారు? గవర్నమెంట్ వైసీపీ ఫామ్ చేస్తే ఒక మిరకల్, చెయ్యలేకపోతే కూడా ఒక మిరకల్. ఓకే. ఫామ్ చేస్తే ఎట్లా మిరకల్ అంటే, వైసీపీ మీద ప్రజల్లో ఫీల్ గుడ్ అనే ఒక ఇంప్రెషన్ లేదు. ముందు ప్రభుత్వానికి ఒక మంచి పేరు ఉండాలి ప్రజల్లో. సంక్షేమ పథకాలు డబ్బులు బదిలీ చేయటం, లేకపోతే లేడీస్ పేరు మీద పథకాలు అప్పులు తెచ్చి పంచటం, దానివల్ల ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ డెవలప్ అవ్వదు. మాట వరుసకి ఇప్పుడు నేను అతనికి
భోజనం లేదని చెప్పి ఒక 100 రూపాయలు ఇచ్చి లాగి ఈపు మీద ఒక తన్ను తన్నాను అనుకోండి, అతనికి ఇచ్చిన 100 రూపాయల విలువ కంటే ఈ తన్నుని అతనికి జీవితాంతం గుర్తుండిపోతుంది, బాగా నొప్పి కలిగేస్తుంది. సో వైసీపీ వాళ్ళు ఎవరికి డబ్బులు ఇచ్చారనే దానికంటే ఎవరిని ఇబ్బంది పెట్టారు అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వైసీపీ నాయకులు ప్రవర్తించిన వ్యవహార శైలి తీరు ప్రజల్లో వాళ్ళకి మంచి పేరు లేకుండా చేసింది. దాంట్లో అసలు అనుమానం లేదు. ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, పర్సెప్షన్. సో వైసీపీ అనగానే ఒక రౌడీ గ్యాంగు అనే భావం ప్రజల్లో బాగా విస్తృతంగా వ్యాపించింది. అందువల్ల అటువంటి భావం వ్యాపించినప్పటికీ వైసీపీ మళ్ళీ గెలిచింది అని అంటే అది ఒక నిజంగా మిరకలే. ఒకటి, ఓడిపోతే కూడా మిరకల్. ఎందుకంటే కిందసారి 175కి 151 వచ్చినాయి. ఎవరు ఊహించనంత మెజారిటీ భారతదేశం. వాళ్ళు కూడా ఊహించుండరు, దాంట్లో సమస్య. ఇది ఈవీఎంల మాయాజాలం అనే వ్యాఖ్యానాలు చేసిన వారు కూడా ఉన్నారు. లేకపోతే అన్ని సీట్లు రావటం ఏంటని, లేదు టీడీపీకి 23 రావటం ఏంటనేది కూడా ఉంది. అంత చేసిన తర్వాత 5 ఏళ్ల పాటు మహిళలు అని, వాళ్ళని, వీళ్ళని, రైతులని, రకరకాల ఓటర్లను దృష్టిలో పెట్టుకుని లక్షలాది రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు, అవన్నీ ప్రజల డబ్బే. అప్పులు తీర్చాల్సింది జనరల్ పబ్లికే. కానీ ఆ డబ్బును వాళ్ళ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని ఖుషీమత్ చేసిన తర్వాత కూడా ఓడిపోవటం ఏంటి? రీజన్ ఉండాలి కదా ఓడిపోవటానికి. అందువల్ల ఓడిపోయారా ఎంత డబ్బు ఖర్చు పెట్టి అనేది వస్తుంది. గెలిస్తే ఇన్ని రౌడీ పనులు చేసిన తర్వాత కూడా గెలిచారా వారు అనే ఫీలింగ్ జనంలో వస్తుంది. అందుకని వాళ్ళు ఓడిపోతే ఒక హిస్టరీ, వైసీపీ గెలిస్తే ఒక హిస్టరీ. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.